CMR Shravanam sale up to 61% off. సో తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కానీ లాస్ట్ రోజులు ఇలా హ్యాపీగా ఉంటే చాలు. కొంతమంది అంటే మీ టైంలో తెలియక అంటే పక్క వాళ్ళని నమ్మి ఇంట్లో వాళ్ళని నమ్మి కూడా ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడి లాస్ట్ రోజుల్లో చనిపోయిన రోజులు ఎంతమందిని చూసాం. చాలా మంది ఉన్నారు. అవన్నీ చూసి ఇన్స్పిరేషన్ అయ్యే ఫస్ట్ అది సావిత్రి గారి నుంచి చూసారా మీరు? ఫస్ట్ నేను మెడ్రాస్ వచ్చింది సావిత్రి గారిని చూడడానికి అన్నానగర్ వెళ్ళాను. 3 బెడ్ లో ఉన్నారు. ఎవరు లేరు అక్కడ అంటే ఉన్నారు వాళ్ళ చుట్టాలు ఎవరు, కానీ ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. ఆ రూమ్ తలుపులేసేసి ఇంత చిన్న ఒక కిటికీ ఉంటుంది, ఆ కిటికీ తీస్తారు, అందులో చూడటమే ఉంది. ఓకే వచ్చిన వాళ్ళు లాస్ట్ రోజుల్లో నిజంగా ఆమె చిన్నింటికి వెళ్ళిపోయారా? చిన్న ఇంటికి వెళ్ళిపోయారు. ఒక చిన్న ఫ్లాట్, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్, సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్, కానీ ఆవిడ రూమ్ లో ఉండేవారు మంచం మీద. అంటే ఆమె చూడటానికి ఎవరైనా ఆర్టిస్టులు వస్తే ఎలా చూడాలి? ఒక కిటికీ ఓపెన్ చేసి పెడతారు, మన ఆ కిటికీలను చూసి అలా వెళ్ళిపోవడమే బయట నుంచి బయట. కోమలో ఉంటారు అలానే అంతే అంతే, కళ్ళు తెరవదంగా. మీరు చూసినప్పుడు ఎలా ఉన్నారు ఆమె? చిన్న పసిబిడ్డలాగా అయిపోయింది, చిన్న పిల్లలా అయిపోయింది, బాగా ఒళ్ళంతా ఇదైపోయింది, షింక్ అయిపోయింది, అయిపోయి చిన్న పిల్లలా ఇంత పిల్లలా అయిపోయింది. ఫీలింగ్ ఏంటి? అంత పెద్ద హీరోయిన్ ఆమెను చూడటానికి వచ్చే ఆర్టిస్టులు ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉంటారు, అలాంటి స్టేజ్ లో చూసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? సరే, నాకు ఇప్పుడు కూడా తలుచుకుంటే కళ్ళల్లో నీళ్ళు వస్తాయండి. ఎంత మంచి ఆర్టిస్ట్ అండి. అంటే ఆవిడ ఫ్యూచర్ ప్లాన్ కరెక్ట్గా సినిమాలో చేసినంత గొప్పగా ఆవిడ జీవితాన్ని సరిదిద్దుకోలేకపోయారు ఆవిడ. అది ఆవిడ చేసిన తప్పు. తప్పు తెలుసుకోలేదు, తెలుసుకున్నా కానీ మళ్ళీ తప్పు మీద తప్పు చేసుకుంటూ పోయి ఆఖరికి అన్నీ కోల్పోయారు. మంచి గుణం ఉంది, మంచి మనసు, హెల్పింగ్ నేచర్ అన్నీ ఉన్నాయి. ఎన్ని ఉన్నా సరే ఆవిడ రూట్ కరెక్ట్గా లేకపోయింది అంతే. అది ఆవిడ చేతులు స్వయంగా ఆవిడ చేసుకున్నదే, అంత ఇంకెవరు ఏం చేయలేదు. అది బలంగా చాలా మంది లేడీ ఆర్టిస్టులకు పడింది అనుకుంటా కదా. చాలా మంది ఆర్టిస్టులు చాలా మందికి మనసులో పడింది, కానీ చాలా మంది ఆవిడ అయిపోయి కూడా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరున్నారు? తెలియకుండా చాలా మంది చిన్న చిన్న ఆర్టిస్టులు కూడా అలాగే తప్పుగా అంటే తప్పుగా అంటే ఇంకోలా అనుకోకండి, మామూలుగా ఇలాగే బ్యాడ్ హ్యాబిట్స్ అంతా అలవాటు అయిపోయి తాగుడికి ఎక్కువ బానేసేయాలి టైంలో లేడీ ఆర్టిస్టులు. ఎందుకంటే ఏమని చెప్తారు చిలకరాధ గారు? ఎందుకన్నా మరి నాకు తెలియదండి. అందరూ అంటే అది ఒక బలహీనత అయిపోయింది. అంటే ఫ్రెండ్స్ సరదా చేరటం, తాగడం, చేయడాన్ని ఇవన్నీ చూసి నేను ఎప్పుడు అలాంటిది, నేను ఒక్క గిరిగి వేసుకుని దాంట్లోనే ముడిపోయింది. నాకు ఈ రోజు నాకు ఒక్కపొడి వేసుకునే అలవాటు కూడా లేదండి. నేను వేసుకుని నాకు ఎంతసేపు చక్కగా పొద్దున్నే ఉంటే చద్దనం తినడం, మధ్యాహ్నం భోజనం చేయడం, రాత్రి భోజనం చేయడం, అంతే. నాకు డైటింగ్ కూడా తెలియదు. ఫ్రెండ్స్ తో బోరు ఆర్టిస్టులతో అసలు నేను ఎక్కడికి వెళ్ళండి, నేను ఎవరితో ఫ్రెండ్షిప్ చేయను. ఆ లొకేషన్ లో చూసినంత వరకు హాయ్ అంటే హాయ్, తర్వాత వాళ్ళెవరో నేనెవరో. నేను ఎవరింటికైనా వెళ్తూ ఉంటానంటే అది ఫస్ట్ అన్నపూర్ణ గారి ఇల్లు, తర్వాత కృష్ణవేణి ఇల్లు, అంతే నా ఫ్రెండ్. ఇప్పుడు కూడా నాకు ఫ్రెండ్స్ ఎవరు ఉండరండి, నాకు ఫ్రెండ్ అమ్మాయి ఒకతే, నేను ఎవరింటికి వెళ్ళను. అంతే చెప్పుకోవడం, ఇంట్లో కూర్చోవడం, సరదాగా నాకు రోజు తమిళ పేపర్ ఒకటి, తెలుగు పేపర్ ఒకటి తెచ్చుకుంటా, అవి 2 చదువుకోవడం, పుస్తకాలు ఎక్కువ చదువుతాను నేను, అంతే. ఏం చదువుకున్నారు? నేనండి BA చదువుకున్నాను. BA చదువుకొని అవకాశాల కోసం అంటే అదే అవకాశం కాదు, లా చదువుదాన్ని కూడా ఒక మనసులో పెట్టుకుని ఇక్కడ దాకా వచ్చా. లా చదవాలని నాకు చాలా ఇంట్రెస్ట్. సరే ఇక్కడ ట్రై చేస్తూ చదువుదాం చూస్తే ఆఖరికి మనకు భోజనానికే లాటరీ కొట్టాల్సి వచ్చింది. ఇంక చదివేం చదువుతాం, అందుకని ఆ చదువు అలా కలిసిపోయింది. సో అన్ని చూసొచ్చారు, అన్ని పడ్డారు. సో లాస్ట్ రోజులు ఎవరైనా కానీ హ్యాపీగా ఉండాలని కోరుకుంటారు ఆర్టిస్టులు ముఖ్యంగా. సో కళాకారులు కళ్ళమ్మటి నీళ్ళు పెడితే తట్టుకోలేరు మిమ్మల్ని ప్రేమించే అభిమానులు అందరూ, అంటే ఎవరైనా కానీ. సో ఇలానే హ్యాపీగా ఉండండి, పాపను బాగా చూసుకోండి, సంతోషంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. అండ్ మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది. ఇన్ని సంవత్సరాల తర్వాత మిమ్మల్ని కలవడం నాకు ఇంకా సంతోషంగా ఉంది. ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక ఇంటర్వ్యూ మళ్ళీ ఇచ్చి నా కష్టాన్ని, నా సుఖాన్ని అన్నీ మీరు అడిగి తెలుసుకుని, ఒక తోడ పుట్టిన వాళ్ళలాగా నన్ను అన్నీ అడిగి చక్కగా సంతోషంగా ఉండమని చెప్పింది నాకు నిజంగా చాలా ఎంతో ఆత్మీయులను చూసిన ఫీలింగ్ లో ఉన్నాను నేను. థ్యాంక్ యూ. అది నేను ఎప్పుడు చెన్నై వచ్చినా పాత వాళ్ళని ఎప్పుడు పలకరించే ప్రయత్నం చేస్తాను. తప్పనిసరిగా ఎప్పుడు వచ్చినా మీరు మా ఇంటికి రండి, ఇలా అర్జెంట్ గా రాకుండా కొంచెం ముందుగా రండి. మా ఇంట్లో భోజనం కూడా చేసేయాలండి, నేను వంట బాగా చేస్తానండి, భయపడకండి. డెఫినెట్ గా అండి. థ్యాంక్ యూ సో మచ్ రాధా గారు. థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.